తెలియజేస్తున్న వాక్యాన్ని కార్తీక్ ముందుకు వస్తాడు, ఇక్కడ నుంచి ఉంటాడు. ఒక్క వాక్య భాగాన్ని మనం చదువుకుని ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు కార్తీక్ మీద వచ్చిన ఎగ్జాంపుల్ గా మీకు కూడా తీసి చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలోంచి 18వ అధ్యాయము 6వ మాట 7వ మాట. సమూయేలు మొదటి గ్రంథం. తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల చంబురతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదయు దావీదుకు 10,000 కొలదయు శత్రువును హతము చేసిరని. సరిపోతుందండి. సౌలు ఎంతంట? సౌలు 1K, 1000 రూపాయలు వాల్యూబుల్ అనమాట. ఒక 1000 మందిని హతం చేశాడు. దావీదు 10K, 10,000 మందిని హతం చేశాడని చెప్పి దావీదును పొగుడుతున్నప్పుడు దావీదు ఇంకో కార్తీక్ ఈ రోజుకి దావీదు తిట్టినా సరే కొట్టినా సరే దావీదుని అన్నట్టు. అలాగే చెప్పి దావీదు గారు ఫీల్ అవుతారు. నాకు అప్పుడప్పుడు ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు మీరు నమ్మరు. ప్రాక్టికల్గా నేను దావీదు కోసం గురించి చెప్తుంటే దావీదు గారు ఏమనుకుంటారు ఇప్పుడు అని ఆలోచన చేస్తాను. ఆయన ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎక్కడ ఉన్నారు? ఆయన క్షమించుడు కాక, ఆయన మమ్మల్ని క్షమించుడు కాక, మాటికి ఆయన లిఫ్ట్ చేసి మనం వాక్యం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. పరదేశం ఎక్కడ ఉంది? కింద ఉందా పైన ఉందా? పైన ఉంది. కాపు చెప్తుంది పైన. క్లాప్స్ పట్టుకండి, ఎందుకంటే పైన లేదు, పరదేశం కిందే ఉంది. పరదేశం పాతాళంలో ఉన్నది. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పాతాళం అనే ఒక లోకంలో పరదేశం ఉంది. పాతాళం అనే లోకము 3వ లోకము, అది కింద ఉంటుంది. ఇది బేసిక్. మన చర్చలో అందరికీ తెలిసిపోయింది, బాగా చెప్పడం జరిగింది. ఎందుకు కింద ఉందో లేదో డౌట్ ఉందా? ఒక్క మాట చూసుకుని వాక్యం నుంచి కింద ఉందా పైన ఉందో చూసేద్దాం. అది కూడా డౌట్ ఉంటుంది కదా. మొదటి సమూయేలు 28:5. పరదేశం కింద ఉందా పైన ఉందా? వాక్యంలోకి వెళ్ళే ముందు క్లారిటీ, ప్రతి దానికి క్లారిటీ తీసుకుంటూ ముందుకు వెళ్దాం. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయమునుంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిమ ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కొనుగోలు చూస్తారండి. నన్ను ఎందుకు పైకి తీసుకొచ్చావు అన్న మాటతో చూద్దామండి. ఒకసారి చూడండి అట్లేదని. అతను అడుగుతాడు, సౌలు గారు అడుగుతాడు, నీకేం కనబడుతుంది అని చెప్పి కర్ణపిశాచం అడిగినప్పుడు దాని తర్వాత చూద్దాం ఏం కనబడుతుంది అడుగుతాడు. ఆ స్త్రీ సమూయేలు చూసినప్పుడు దగ్గరగా కలిపేసి 11వ వచనంలో ఉంటుంది, నీకేం కనబడదని ఆమెను అడుగుతా ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట. ఏంటి? భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. పైకి వచ్చుట ఇంకా క్లారిటీ కావాలంటే యోబు గ్రంథం 7:9 కూడా చూసుకుని ఆ అంశాన్ని ముగించేద్దాం త్వరగా. యోబు గ్రంథము కీర్తన దగ్గరగా ఉంటుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ మాట చూసుకుందాం. అదృశ్యమైనట్లు పాతాళమునకు దిగిపోవాడు. సరిపోతుందండి, దిగిపోవాలి. పాతాళం దిగాలంటే, దిగాలి అంటే కింద ఉంది అని అర్థం చేసుకోవచ్చు. దిగాలి అని చెప్తే కింద ఉంది. కింద నుండి సౌలు గారు ఏం చేశారు? సౌలు గారు ఒక వ్యక్తిని కర్ణపిశాచంతో రప్పించారు, సమూయేలు గారిని. ఆయన ఏం చేశారు? కింద నుండి పైకి వచ్చాడు. సమూయేలు ఎక్కడికి వెళ్ళాడు? పర్లోకి వెళ్ళిపోలేదు కదా. అర్థం చేసుకోండి, ట్రయాంగిల్లో అర్థం చేసుకోవాలి. సమూయేలు కింద నుంచి పైకి వచ్చాడు. సమూయేలు ఎక్కడ ఉండొచ్చు? పరదేశంలో ఉంటాడు. పరదేశం ఎక్కడ ఉంది? కిందనే ఉంది. అది క్లారిటీ వచ్చిందా? ఈ రోజుకి మన కార్తీకే దావీదు మహారాజు చూద్దాం. దావీదు మహారాజు చూడండి ఒకసారి. 10,000 కొలది, 1000 మంది సౌలు, 10,000 మంది దావీదు అనగానే దావీదు గారికి ఏమొచ్చింది? దావీదు గారికి కాస్త గర్వం వచ్చింది. జాగ్రత్తగా టైం వినియోగం చేసుకుంటాను. జాగ్రత్తగా. దావీదు గారికి గర్వం రాగానే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం రాగానే సౌలు రాజు దావీదుని తనలో మొదలెట్టాడు. వెంటాడి చంపడానికి మొదలుపెట్టాడు. అతను నొచ్చుకున్నాడు.
నేను కదా రాజుని. ఎక్కడో ఉన్న దావీదు ఇక్కడికి వచ్చి నాకన్నా గొప్పవాడు, నాకన్నా 10 రెట్లు గొప్పవాడు అని చెప్పి అందరి చేత పేరు పొందుతున్నాడు, నాకు నచ్చలేదని చెప్పి ఇగో ఒక మత్సరం కలిగిన చూపు వచ్చినప్పుడు దావీదుని తరవడం మొదలుపెట్టాడు. ఎందుకు? దావీదుకి కాస్త ఏమొచ్చిందండి? గర్వం వచ్చింది. నేను గొప్ప అని చెప్పి ఎప్పుడైతే దావీదులోకి గర్వం వచ్చిందో వెంటనే సౌలు రాజు చేత తరమబడుతున్నాడు, కష్టాల పాలైపోతున్నాడు, నష్టాల పాలైపోతున్నాడు. గర్వము దావీదు రాజుకి. గర్వము ఎటువంటి దావీదు రాజు? ఎలాంటాడు దావీదు రాజు? దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే చిన్నప్పుడు తండ్రి చేత తృణీకరింపబడిన వ్యక్తి కింద మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో తండ్రి చేత ఎన్నిక లేని వ్యక్తి కింద చూస్తూ ఉంటుంటాం. ఇగో సమూయేలు చక్కగా ఉంది. ఎక్కడైతే మనకి చిన్నప్పుడు బాగా తండ్రికి నచ్చలేదు, తండ్రికి దావీదు అస్సలు నచ్చలేదు. అందుకే చివరిగా ఎక్కడ పంపించాడు? ఎక్కడిగా గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. రాజరికంలోకి దావీదుని పంపించలేదు. ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి ఆశీర్వదించడానికి వస్తే ఏమన్నాడు? ఇంకెవరు లేరు. చూడండి ఒకసారి ఇంకెవరైనా ఉంటారు. ఉన్నాళ్ళండి, ఒక వేస్ట్ ఫీలో అని మేము ఎవరం ఖాతరు చేయము. అగో మా అందరిని ఏం చేస్తాడు? మేపుతూ ఉంటాడు. అంటే తీసుకురండి, పొరపాటున దేవుడు ఏమైనా దీవించే అవకాశం ఉంది, తీసుకురండి అంటే అప్పుడు వచ్చాడు చిన్న కుర్రోడు. సరైన బట్టలు లేకుండా ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, కానీ సరైన డ్రెస్అప్ లేదు, సరైన జుట్టు లేదు, సరైన ఆకృతి లేకుండా చక్కగా అలా వచ్చి చూడగానే చాలా అందంగా ఉన్నాడు కానీ మెయింటెనెన్స్ లేదు. అయినా సరే దేవుని యొక్క హస్తం వేయగానే, ఆ బోర వేయగానే, ఆ కొమ్మ వేయగానే ఏమైందండి? ఎత్తడే. అలాంటి దావీదుకి కాస్త మెచ్చుకోగానే, నువ్వు గొప్పవాడు అనగానే, గర్వం రాగానే దేవుడు చేసి ఊరుకున్నాడా? దావీదుని ఊరుకోలేదు. సౌలు చేత చంపడానికి, తరమడానికి పంపించినట్టుగా మన బైబిల్ గ్రంథం చూస్తాం. దావీదుకి అంత గర్వం అవసరం అంటారా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చెప్పండి. దావీదుని అడుగుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చావు? నీ స్థితి ఏంటి? నీ పూర్వకాలం తాలూకా స్థితి ఏంటి? నీ ఒంటరి బతుకు నాకు తెలియదు అనుకున్నావా? ఎవ్వరు లేకుండా అందరూ విడిచిపెట్టిన తర్వాత దావీదు ఎవ్వరు లేకుండా, తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవ్వరు నేను పట్టించుకోకుండా ఒంటరిగా ఏడిసిన దినాల్లో నేను చూశాను. ఎవరు చూశాను? నేను చూశాను. నీ ఒంటరి ఏడుపు విని నీ కొంచెం అధికారం ఇస్తే, కొద్దిగా ఘనతిస్తే, ఏంటి దావీదు నీకే కొద్దిగా ఘనతిస్తే, ఏంటి గతి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ పూర్వకాల పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ లెవెలేంటి, ఎక్కడ ఉండేవాడు? ఎవరైనా పట్టించుకునేవారు నిన్ను? ఇంట్లో సొంత అన్నీళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు, అక్కలు పట్టించుకోలేదు, నాన్నగారు పట్టించుకోలేదు, అమ్మ పట్టించుకోలేదు. ఎవరైనా నీకు సరైన తిండి పెట్టుకోవాలా? చెప్పు, ఎవరైనా నిన్ను పట్టించుకున్నారా? ఏంటి నీ బతికేటి? కొద్దిగా చిన్న అధికారం రాగానే గర్వం అవసరమా నీకు? ఏంటి దావీదు ఇదే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇలాగే మాట్లాడుతున్నాడు. నీ గర్వం అవసరమా? నీ పూర్వకాల స్థితి ఏంటో తెలియట్లేదు నీకు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకు అర్థం అవ్వట్లేదా? కొద్దిగా గర్వం రాగానే ఊరుకుంటాను అనుకున్నావా? నా హృదయానుసారుడైన దావీదు అని చెప్పి నీ కోసం నేను గొప్పగా చెప్పుకుంటే ఇదేనా నువ్వు నన్ను చేసింది? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నిన్ను? నీ ఏడుపు, నీ ఒంటరితనం విడిచిపెట్టి తీసుకొస్తే నువ్వు నాతోనే గేమ్స్ ఆడతావా? దేవుడికి ఇలాగే కోపం వచ్చింది ఆ రోజు. నువ్వు నాతోనే గేమ్స్ ఆడతావా? నేను ఇంకా దీవిద్దాం అనుకున్నాను. నీ ఒంటరి ఏడుపు చూసి దావీదు, నీ అన్నదమ్ములు నేను చూస్తలేదు, తండ్రి పట్టించుకోవట్లేదు, కుటుంబం తరిమేసింది, కుటుంబం కనీసం తిండి కూడా పెట్టట్లేదు, నీ ఏడుపు నువ్వు ఏడుస్తున్నావు, నీ ఏడుపు చూసి కొంచెం నేను అధికారం ఇద్దాం అనుకున్నా. అప్పుడు చాలా బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడేంటి? కొద్దిగా అధికారం అవగానే ఏమైపోయిందంట? కొద్దిగా అధికారం అవగానే గర్వం వస్తుంది. అవసరమా నీకు? దేవుడు బాధదే ఆ రోజు. దేవుడు బాధ అర్థమవుతుందండి. ఎవ్వరు గర్వపడినా పర్లేదు, కానీ నువ్వు పడకూడదు. ఏంటి? ఎవ్వరు పడినా పర్లేదు, నాకు వాళ్ళ గర్వానికి నేను ఏదో చేస్తాను. నువ్వెందుకు పడుతున్నావు గర్వం? ఏంటి నీ గతి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ పూర్వకాల పరిస్థితి ఏంటి? నువ్వెందుకు పడుతున్నావు గర్వం? అసలు నువ్వు గర్వపడడానికి నీకు అర్హత ఉందా? ఎవరు పడతారు గర్వం? చిన్నప్పటి నుంచి బాగా బ్రతికి, ఏంటి సిల్వర్ స్పూన్ అంటారు, గోల్డెన్ స్పూన్, చిన్నప్పటి నుంచి దాంతోనే తింటారు. అది తెచ్చుకున్నాం మనం ఎరువు. చిన్నప్పుడు మనకి ఏం చేస్తాం? వెండి స్పూన్లు తీసుకొచ్చి సిల్వర్ వెండితోనే మనం తినిపిస్తుంటాం. తిరిగే ఆ వెండి ఒకటే వెండి, బ్రతికంతా నార్మల్ మట్టి కొండలే. అలా కాకుండా వాళ్ళు గర్వపడాలి. అదే దావీదు చూసి అంటున్నాడు, నువ్వు మట్టి పాత్రలా ఉండేవాడు, నీకెందుకు గర్వం?
నువ్వేమన్నా చిన్నప్పటి నుంచి లెవెల్గా బతికావా? చిన్నప్పటి నుంచి నువ్వు గ్రేట్గా ఉన్నావా? నేను అందరూ కూడా పాదాల కింద కట్టకుండా మోసారా? వాళ్ళే కదా గర్వపడాలి, నువ్వెందుకు పడుతున్నావు అని చెప్పి దావీదు చూసుకునే ఏమొచ్చింది, దేవుడికి కోపం వచ్చి ఆ కోపం తట్టుకోలేక తరిమేటట్టుగా చేసింది దేవుడే. అర్థం చేసుకోవాలి, దావీదు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. తరిమేటట్టుగా చేసింది దేవుడే. మరొక వాక్యం చూసుకుందాం. 2 సమూయేలు 11:2 కూడా చూద్దాం. 2 సమూయేలు 11:2 కూడా చూద్దాం. ఒకనొక దినమున పొద్దుగుంకు వేళ లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పరుని చూచుచుండగా స్నానము చేయించిన ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యంగా ఉన్నదట. సరిపోతుందండి. ఈ యొక్క కథ అంతా మనకు తెలుసు, జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు. మిద్ది మీద ఉన్నాడంట. మిద్ది మీద ఉన్నాడంటే అంటే బాల్కనీలో ఉన్నాడు. ఎక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ లో బాల్కనీలో ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెల కాపర్ నుంచి మిద్ది మీదకి వచ్చాడు, రాజు అయ్యాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. ఆ కాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి అందరినీ పంపించేసి ఇంట్లో కూర్చున్నాడు దావీదు గారు. అంటే చేయవలసిన పని యుద్ధం దగ్గరికైనా వెళ్ళాలి కనీసం, అది టెన్షన్ అన్న తీసుకోవాలి. ఆ టెన్షన్ కూడా లేదు. మిద్ది మీద ఏం చేస్తాడంట? మిద్ది మీదకి ఎక్కిన తర్వాత ఒక స్త్రీ దూరంగా మిద్ది నుంచి కనబడే అంత దూరంగా రాజు యొక్క ఆ నగరికి చుట్టుపక్కల కూడా ఇల్లులు ఉంటాయి. చుట్టుపక్కల కూడా ఇల్లులు ఉంటాయి ఆ యొక్క మహల్కి. ఆ దగ్గరలో ఉన్న ఇంటి దగ్గరలో ఉన్న ఒక భటుడు తాలూకా భార్య బత్షెబ, ఆవిడికి చాలా పేదరికం. అంత గొప్ప ధనవంతులు ఏమీ కాదు, అంత పేదరికం. ఏంటంటే సరైన బాత్రూమ్ కూడా కట్టుకోకుండా, పైకప్పు పైపింగు కూడా వేసుకోకుండా ఉండవలసినంత హీనమైన పరిస్థితిలో ఉంటే, ఆ హీనమైన పరిస్థితుల్లో ఆమె స్నానం చేస్తూ ఉంటే, స్నానం చేస్తుంది అంటే బట్టలన్నీ ఇప్పేసని కాదు, చాలా మంది అలా అపార్థం చేసుకుంటారు. బట్టలన్నీ ఇప్పేసి ఏం కాదు, తగుమాత్రం బట్టలతో స్నానం చేస్తున్నప్పుడు ఆవిడ సౌందర్యంగా కనిపించిందంటే ఎవరికి? దావీదు గారికి. ఎవరికి కనిపించింది? దావీదు గారికి. దావీదు గారికి ఎలా కనిపించింది? సౌందర్యవతిగా కనిపించిందంట. కనిపించగానే ఒక తప్పు చేయాలి, పాపం చేయాలి, అధికారం ఉంది అని చెప్పి ఆయన తెప్పించుకుని పాపం చేసి పంపించేశాడు. ఎవరు? దావీదు. ఏ దావీదు? ఏ దావీదు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? చాలా మంది తప్పులు చేస్తారు, చాలా మంది అన్యాయం చేస్తారు, చాలా మంది వ్యభిచారం చేస్తారు, చాలా మంది చేశారు. నువ్వెందుకు చేసావు అని అడుగుతున్నాడు దావీదు. నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు పాపం? నువ్వెందుకు చేసావు వ్యభిచారం? నువ్వెందుకు చేసావు అని బాధపడుతున్నాడు దేవుడు. నువ్వెందుకు చేసావు? నువ్వు ఎలాంటి వాడవు? నీ గతి ఏంటి? నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి నేను తీసుకొచ్చాను నిన్ను? ఎంతో గొప్ప స్థానంలో పెడితే ఎంతమంది భార్యలు ఇచ్చా నీకు? దాదాపుగా ఒక 400-300 మంది భార్యలు. ఇప్పుడు అవకాశం లేదు, అప్పుడే ఉంది. 400-300 భార్యలు. సొలొమోను మహారాజుకి అయితే ఎంతమంది అంట? కనుక ఆయన అయితే మొత్తం 1000 మందిని చేసుకున్నాడు, ఉపపత్నులతో కలిపేసి. ఉపపత్నులు భార్యలు అంటే అందరితో కలుపుకొని అందరి ముందు తాలిపట్టి కట్టేవాళ్ళు భార్యలు. ఉపపత్నులు అంటే ఓకే నేను పెళ్లి చేసుకున్నాను వచ్చి అంటే అలా ఉండడం అంతే. ఆమెకు గది ఇచ్చేస్తారు, అలా ఉంటుంది, చక్కగా భోజనం చేస్తూ ఉంటుంది. అలాగే రాజుతో పాటు భార్య కింద హోదాలో ఉండిపోతుంది అంతే. ఉపపత్నులు 700 మంది ఉన్నారంట. అలానే దావీదు మహారాజుకి ఏమీ కొద్దువు చేయలేదు దేవుడు. అప్పటి కాలంలో దాదాపుగా 300 మంది అనుకోండి భార్యలు. మళ్ళీ దేవుడు ఏం బాధపడతాడు చూసారా? ఆ కింద చూస్తే అది చూద్దాం. 12వ అధ్యాయంలో 8వ వచనం కూడా చూద్దాం. అప్పగించి తిని ఇది చాలను అనుకుంటే నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. సరిపోతుందండి. చాలా మంది భార్యలు ఇచ్చారంటే ఎవరికి? ఈ దావీదుకే. ఒక్క ఆదరణ కూడా లేని ఒక వ్యక్తికి, ఒక చిన్న కుర్రోడికి, ఒక గొర్రెల్ని ఆవుల్ని వేపుకునే కుర్రోడికి, ఎన్నిక లేని కుర్రోడికి చక్కగా అధికారంతో పాటు ఎంతో మంది భార్యలు ఇచ్చాడట. దాంతోపాటు ఏమన్నాడు? నువ్వు నన్ను అడిగితే ఇంకా ఇస్తాను కదా, నీకు ఇంకో 10 మంది కావాలా భార్యలు? నేను ఇస్తాను కదా. ఎందుకంత తప్పు చేసావు? ఎందుకంత పాపం చేసావు? చెప్పకుండా చేయడమే తప్పు. చెప్పకుండా చేసావు నువ్వు. ఎందుకంత పాపం చేసావు అని చెప్పి ఎవరిని అడుగుతాడు తెలుసా? దావీదుని అడుగుతాడు. ఎందుకంత గట్టిగా స్ట్రెస్ చేసి అడుగుతున్నాడు తెలుసా? ఎంతో మంది వ్యభిచారం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు దేవుడు.
దావీదుని అడుగుతున్నాడు. ఎందుకు? దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టము. దావీదు యొక్క స్థితి దేవుడికి తెలుసు, దావీదుకి కూడా తెలుసు. నువ్వెందుకు చేస్తావు? పాయింట్ ఏంటి తెలుసా? నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు? నువ్వు ఎందుకు చేసావు? అసలు నువ్వు చేస్తావు అనుకోలేదు, నువ్వు చేస్తావు అనుకోలేదు. అసలు దావీదు నువ్వు చేస్తావు అనుకోలేదు. ఇలాగా దావీదు నీ మీద నాకు అలాంటి ఆలోచనే లేదు. ఏంటి దావీదు నువ్వేనా? చాలా మంది వ్యభిచారం చేశారు అదే టైంలో, అదే కాలంలో. కానీ నువ్వెందుకు చేసావు? నీ గత ఏంటి? నీ స్థితి ఏంటి? నీ పూర్వకాలం పరిస్థితి ఏంటి? నిన్ను ఎక్కడ ఉండేవాడిని ఎక్కడ తీసుకొచ్చావు? నువ్వు ఎక్కడ ఉండేవాడు, ఎలా ఉండేవాడు, ఎక్కడ వరకు తీసుకొచ్చావు? నువ్వెందుకు చేసావు? దావీదు నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు? అసలు నువ్వెందుకు చేసావు? నీకు అలా చేసే న్యాచురల్ మీద కాదు కదా, నువ్వు అలాంటి వాడు కాదు కదా. అలాంటి వాడు అయితే నేను ఎందుకు పట్టించుకుంటాను? అలాంటి వాడు కాదు. నువ్వెందుకు చేసావు? నువ్వు అలాంటి వాడు కాదు, కానీ నీ ద్వారా గొప్ప పాపం జరిగిపోయింది. నువ్వు అలాంటి దానివి కాదు, కానీ నీ ద్వారా గొప్ప పాపం జరిగిపోయింది. పాపానికి ప్రాయశ్చిత్తం ప్రార్థన చేసుకుని ముగించేద్దాం అనుకుంటారా? కాదు కాదు. ఇతను చేసిన పాపానికి కొడుకుని చంపేశాడు. తెలుసా మీకు? బిడ్డను చంపేశాడు. ఇతనేమో అలా భర్తను చంపేస్తే దేవుడు బిడ్డను చంపేశాడు. పాపం ఎక్కడికి పోదు. దావీదు చేసిన పాపం ఎక్కడికి పోలేదు, బిడ్డను చంపేశాడు. దావీదు చేసిన పాపం బట్టి బిడ్డను చంపేశాడు. దేవుడు చట్టం అర్థమవుతుందా? నువ్వెందుకు చేసావు అని అడుగుతున్నాడు. ఎవరిని? దావీదు. నువ్వెందుకు చేసావు? అసలు నువ్వెందుకు చేసావు? నువ్వు అలాంటి కాదు కదా, నువ్వెందుకు చేసావు? పాయింట్ అది దేవుడిది. ఎంతో మంది చేస్తున్నారు వ్యభిచారం, ఎంతో మంది చేస్తున్నారు అన్యాయం. నువ్వెందుకు చేసావు? నీ పరిస్థితి మర్చిపోయావా? నీ స్థితి గతులు మర్చిపోయావా? నీ పూర్వకాలం తాలూకా పరిస్థితి అంతా మర్చిపోయావా? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చావు? ఎక్కడో పల్లెటూరులో ఉండేదా వాడిని విశాఖపట్నం అనే గొప్ప పట్టణాన్ని తీసుకొచ్చి అధికారం ఇస్తే ఏంటి? అధికారం ఇస్తే దావీదు ఇలా చేస్తావా, ఇలా చేస్తావా అనుకోలేదు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? కొట్టాడు. దావీదు కొట్టినాడు. ఏం చేశాడు? కొట్టాడు. ఇలా కాదు, దేవుడు ఇలా కొట్టలేదు, చాలా గట్టిగా ఒంగబెట్టి తనేసాడు దావీదుని. తెలుసా మీకు? చాలా గట్టి కొట్టాడు, చాలా గట్టి కొట్టాడు, చాలా గట్టి కొడతాడు కూడా. దేవుడి చట్టం అర్థం చేసుకోండి, దేవుడి యొక్క లా అర్థం చేసుకోండి. ఎవరైతే మంచి వారు ఉంటారో దావీదులకు, వారు తప్పు చేస్తే పాపం చేస్తే దేవుడు ఏడుస్తాడంట. తెలుసా మీకు? దేవుడు పశ్చాత్తాపడతాడంట. నువ్వెందుకు చేస్తావు అని అడుగుతాడంట. నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు చేసావు? నువ్వు అలాంటి వాడు కాదు కదా, నువ్వు అలాంటి దాని కాదు కదా. దావీదు నువ్వెందుకు చేసావు? నీ స్థితి నీకు తెలియదా? మర్చిపోయావా? అధికారం రాగానే అందరూ నలుగురు మెచ్చుకోగానే నలుగురు కన్నాలు పెడుతుంటే కొమ్ములు వచ్చేసాయా దావీదు? నీకు కావాలంటే నేను ఇవ్వనా చెప్పు? నీకు ఎంతమందికి కావాల్సిన నేను ఇస్తాను, నువ్వు నన్ను అడగచ్చు కదా. నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, నీ ఓపిక ఇచ్చాను, ఎంతో ధనం ఇచ్చాను, ఎంతో మంది భార్యలు ఇచ్చాను, కానీ ఇంకా అడిగితే నేను ఇస్తాను కదా, ఇంకా అడిగితే నేను ఇస్తాను కదా. నువ్వు పాలిటిక్స్ ప్లే చేస్తావా? ఎవరు? దావీదు. ఎంతో న్యాయంగా నీతిగా ప్రార్థన చేసి వాయిద్యాలతో చిన్ని ఆటలతో దేవుడు మెప్పించిన దావీదు పాలిటిక్స్ ప్లే చేశాడు. తెలుసా నీకు? స్టోరీ అంతా తెలుసు కదా, ఎంత పాలిటిక్స్ తెలుసా? అలాంటి పాలిటిక్స్ ఈ రోజు ఎవరో ప్లే చేయలేదు. అంత దారుణమైన పాలిటిక్స్ తో భర్తను చంపించేసి ఆ భార్యను తెచ్చుకుని నీసాడు, పర్మనెంట్ గా ఉంచేసుకున్నాడు. ఎంత పాలిటిక్స్ నువ్వెందుకు చేస్తావు? దేవుడు ఇది అడుగుతున్నాడు. దావీదు ఏమన్నాడు? నువ్వెందుకు చేస్తావు? నీకేం అవసరం? నీకేం అవసరం? నువ్వెందుకు చేసావు దావీదు? నువ్వెందుకు చేసావు? నీకు అసలు నీకేం అవసరం వచ్చింది దావీదు? నువ్వెందుకు చేసావు? నువ్వు చేసే మనిషి కాదు కదా, నువ్వెందుకు చేసావు అని చెప్పి దేవుడు దావీదుని ఏం చేశాడు? లాగి పెట్టి కొడితే ఒక రోజంతా ఉపవాసం ఉన్నా సరే దేవుడు కొట్టిన దెబ్బకి బిడ్డ బతకలే, బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయేంత పాపం దావీదు చేశాడు. బిడ్డను చంపేశాడు. బిడ్డను ఏం చేశాడండి? తన పాపము, తన కోరిక, తన యొక్క శరీరేచ్ఛల వల్ల ఏం చేశాడు? బిడ్డను చంపుకునే దశకి ఎక్కడ ఎలాంటి న్యాయవంతులు, నీతిమంతులు, యథార్థంగా బతికిన దావీదు బిడ్డను చంపి అంత క్రూరమైన పాపం చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తుంటాం. దావీదు చేసే మనిషి కాదు, దావీదు అలాంటి మనిషే, అలాంటి మనసే కాదు. మరొక వాక్యం చదువుకుని ముగించేద్దాం. 2 సమూయేలు 24:11 నుంచి 15 మాట వరకు చూసుకుని వదిలేద్దాం. దావీదు లేచినప్పుడు
విషయమై ఉమ్. ఇలాగ సెలవిచ్చెను. ఇలాగ సెలవిచ్చెను. పోయి ఉమ్. దావీదును ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను ఉమ్. నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకు. నీవు కోరుకుని ఎడల నేనది నీ మీద అది నీ మీదకి రప్పించేదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు 7 years క్షామకాలము కలుగుటకు ఒప్పుకొందువా? కరువు వస్తుంది. నిన్ను తలుపుచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక 3 months నిన్ను విడిచిపెట్టేస్తాను. నువ్వు శత్రువుల చేతిలో ఓడిపోతావు. నువ్వు పరిగెట్టుకుని పారిపోవాలి. నెక్స్ట్ నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములలో 3 days తెగులు రేగుటకు ఒప్పుకొందువా? కరోనా లాంటి వైరస్ రావడానికి నువ్వు ఒప్పుకుంటావని చెప్పి కాదు అనే ప్రవక్త ద్వారా ఒక వర్తమానము దావీదు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసండి మీకు? ఎందుకు వచ్చిందో తెలుసా? దావీదు మరొక పాపం చేశాడు, మరొక తప్పిదం చేశాడు. బచ్చవాలో చేసిన పాపం కన్నా మించిన పాపం మరొకటి చేశాడు. ఏంటో తెలుసా? అది ఏంటో తెలుసా? నాకు ఎంత సైన్యం ఉంది, నా సైన్యం ఎంత, నా గొప్పతనం ఎంత, నేను 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 నా 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 అనుకున్నాడు. అది వ్యభిచారంగా దేవుడికి బహు ఘోరంగా కనిపించింది కనుక ఏం చేసాడు? బెత్షెబా కొడుకుని చంపాడు. అక్కడ ఒక్కరిని చంపాడు. ఇక్కడ ఎంతమందిని చంపాడు తెలుసా? కింద చూసినట్లయితే 16 మాట కూడా చూసుకుందాం. అయితే 15 చూద్దాం. 15 అందుకు యెహోవా ఇశ్రాయేలు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కొట్టుకు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత 70,000 మంది వృద్ధి నొందిరి. ఎంతమంది చెప్పారంట? 70,000 మంది. దేవుడి యొక్క 3 శిక్షలు దావీదు దగ్గరికి వచ్చాయి. 7 years 3 months 3 days 3 శిక్షల్ని దావీదు ముందు పెట్టాడు ప్రవక్త ద్వారా. ఏంటో 3 శిక్షలు? 7 years and 3 months 3 days. దావీదు తెలివి కింద 3 నెలలు నేను అందరి చేత తరం పడ్డే కన్నా ఇంకా ఏంటి 7 సంవత్సరాలు కటకటలాడే కరువు అనిపించే కన్నా 3 రోజులు త్వరగా అయిపోద్ది కదా, ఏంటి త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి చివరి కొంచెం హీనంగా ఉన్న ఆ యొక్క శాపానికి ఒప్పుకుంటే ఆ 3 రోజుల్లో ఏం జరిగిందని తెలుసా? కరోనా కన్నా గొప్ప భయంకరమైన వ్యాధి వచ్చి ఏమైంది? 70,000 మంది చనిపోయారంట. లెక్క కట్టాడంట. లెక్క కట్టమని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు నాకు, ఎంతమంది కత్తితో యుద్ధం చేస్తారు, ఎంతమంది ఇదిగో ఒంటిలెక్కి యుద్ధం చేస్తారు, ఎంతమంది ఏనుగులెత్తి యుద్ధం చేస్తారు, మనకు ఆయుధాలు ఎంతమంది, ఎంతమంది మనకి యుద్ధ వీరులు ఉన్నారు, మొత్తం జనాభా కావాలి నాకు అని చెప్పి గర్వపడినందున ఎవరు? ఈ దావీదే గర్వపడినందున ఏం జరిగిందంట? 70,000 మందిని దేవుడు చంపేసినట్టు మనం చూస్తాం. దావీదు గర్వపడ్డాడు. ఏం పడ్డాడంట? దావీదు గర్వపడ్డాడు. నా సైన్యము, యుద్ధము యెహోవాదే అన్న దావీదు ఒకప్పుడు ఏమన్నాడండి? యుద్ధము యెహోవాదే అన్న దావీదు ఇప్పుడు నా యుద్ధం తాలూకా పరిస్థితి ఎలా ఉందో నేను కనుక్కుంటాను, నా యొక్క సామర్థ్యం ఎంత ఉందో నేను తెలుసుకోవాలనుకుంటానని చెప్పి గర్వపడినందున 70,000 మందిని చంపేశాడు. దేవుడి చట్టం అర్థమవుతుందా? ఒక మంచి వ్యక్తి, ఒక మంచిగా బ్రతికిన వ్యక్తి, మంచిగా బ్రతుకుతూ వస్తున్న వ్యక్తి పాపం చేస్తే, తప్పు చేస్తే, గర్వపడితే కొట్టే కొట్టుడు మామూలుగా ఉండదు. దేవుడు తన్నుడు మామూలుగా ఉండదు. కొడితే చావు వరకు వెళ్ళిపోతుంది. ఒక్క దెబ్బ కొడితే చావు రుచి చూసేస్తాడంట దావీదు. ఆ రోజు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసిన చావు అనిపించాడు. ఏడుస్తూ ఏడుస్తూ అంగలార్చిన ఆ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా 70,000 మంది అంటే మాట్లాడి ఆ కరోనా టైంలో మనం అటోకి 2 చనిపోయినప్పుడే మనం భయపడిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు 70,000 మంది సైన్యాలు మొత్తం అందరూ చనిపోతూ ఉంటే ఆయన చూసి చావును రుచి చూసి వచ్చాడు దావీదు. కొడితే దేవుడు కొడితే అలాగే ఉంటుంది. ఎవరిని? దావీదుని కొడితే ఎలా ఉంటుంది? దావీదు చేసిన దానికి, చేస్తున్న దానికి, చూసిన దానికి, చూస్తున్న దానికి కొడితే ఏమైపోద్ది? చావు రుచి చూసి వచ్చాడు దావీదు. ఎందుకు దేవుడు దావీదుని కొట్టాడంటే దావీదు అలా చేయకూడదే. పాయింట్ ఏంటి? ఎవరు అలా చేసినా పర్లేదు, ఎవరు ఎలాగా తప్పు చేసినా పర్లేదు, ఎవరు అన్యాయం చేసినా పర్లేదు, ఎవరు వ్యభిచారం చేసినా పర్లేదు, కానీ దావీదు ఎందుకు చేశాడు? నువ్వు చేసే మనిషి కాదు,
నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు, ఎక్కడి నుంచి నేను తీసుకొచ్చానో తెలుసు, ఎక్కడ పెట్టానో నీకు తెలుసు. గర్వపడతావా? నా అధికారం అనుకుంటావా? నాది అనుకుంటావా? నాగా? ఏది ఏది? కొడితే 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. అలాంటి పాపము దావీదు చేశాడు. కానీ ఇక్కడ దావీదు దగ్గర ఉన్న మంచి లక్షణం మీకు తెలియజేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి లక్షణం ఏంటో తెలుసా? దావీదు పాపాన్ని ఏం చేశాడంటే తగిలించుకోండి. అందరూ నన్ను చూడండి ఒకసారి, అందరూ నన్ను చూడండి. పాపం, ఇది పాపం అయితే దావీదు ఏం చేశాడు? తగిలించుకున్నాడు. పాపం ఏం చేశాడు? చేశాడు, తగిలించుకున్నాడు. కానీ దావీదుకి తెలుసు పాపము తీసి పడేయడం తెలుసా మీకు? దావీదు జీవితంలో ఏదైనా 1-2 గర్వము, లేకపోతే అహంకారము, గొప్పతనము, లేకపోతే ఏదో ఒక వ్యభిచారం ఉంటే దాంతో ఉండలేదు. దావీదుకి బాగా తెలుసు తీసివేసుకోవడం తెలుసు. ఒక్కసారి తీసివేసిన తర్వాత దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? దాని జోలికి వెళ్ళాక మళ్ళీ తగిలించుకునే ప్రయత్నం మరి ఎప్పుడు చేయడు. మరి తగిలించుకోవద్దు దావీదు. ఎందుకంటే దావీదు చాలా మంచోడు. మరి ఎప్పుడు తగిలించుకోడు. ఒక్కసారి పాపాన్ని పూర్తిగా సింగిల్ క్లిప్తో తీసి పడేయాలి. సింగిల్గా ఒక్కసారి తీసి పడేయాలి. ఇదిగో ఏదో తప్పలుగా కాదు, 1వ తప్ప, 2వ తప్ప, 3వ తప్ప ఇలా కాదు. ఒక్కసారిగా పాపాన్ని తీసి పడేస్తే దేవుడు చాలా గొప్పగా నిన్ను మూడింతలు కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. పాపాన్ని వెంటనే విడిచిపెట్టాడు దావీదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దావీదు తీసుకొచ్చినందుకు గర్వపడ్డాడు, పాపం చేశాడు, హత్య చేశాడు, ఎంతో మరణం వరకు వెళ్ళి మరణాన్ని రుచి చూసి వెనక్కి వచ్చిన తర్వాత మరి ఎప్పుడు ఆ తప్పు చేయకూడదు. ఎందుకు అలా జరిగిందో ఆ తప్పు చేయకూడదు. కనుకనే దావీదు గొప్ప వ్యక్తి కింద ఈ రోజుకి కూడా అందరూ కూడా పొగులుతుంటారు. దేవుడు కూడా అదే అంటాడు, నా హృదయానుసారుడు అర్థం చేసుకున్నాడు. నేను చెప్పినట్టు వెంటనే పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి వెంటనే గొప్ప వ్యక్తిగా నిలబడని చెప్పి దావీదు గురించి ఈ రోజుకి కూడా మనకి ఎంత సాక్ష్యమో దేవుడు ఇస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప దీవెనలు దావీదు మహారాజు ఎలా పొందాడో, మిస్టేక్స్ చేసిన తర్వాత ఎలాంటి వాడు ఎలా ఉన్నాడో అర్థం చేసుకుని మన జీవితంలో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఏ మిస్టేక్ని కూడా మనం కంటిన్యూ చేయకుండా విడిచిపెట్టి గొప్ప దీవెన పొందవలసిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నామండి. మంచి దేవుడు అందరూ లేచిన పడదాం. కార్తీక దేవుడు దీవించిన కాక.